బాబు నిజబాబు ఘోరం జరిగిపోతుంది. లక్ష్మీ తల్లిక రాజశ్రీదేవి అయ్యగారికి అది బయట కాపురం ఉండడం వస్తాదికి ఇచ్చి పెళ్లి చేస్తుంది బాబు. అలాగా ఆపగలిగింది వాడు ఒక్కడే బాబా. భగవంతుడా ఎందుకు ఆపావు? మా అన్నయ్య నీతో అర్జెంట్ గా మాట్లాడరమ్మన్నాడు. ఓహో, ఇచ్చిన డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఇప్పుడు నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. వచ్చాక నీతో కాదు, డైరెక్ట్ గా మీ అన్నతో మాట్లాడతాను. ముందు బండిది. కుదరదు. ఎవరికి ఏ చాయిస్ ఇవ్వని మా అన్నయ్య నీకు 2 చాయిస్లు ఇచ్చాడు. ఒకటి, నువ్వు సర్వే వివరాలతో ఫీడ్ చేసిన నీ పాకెట్ కంప్యూటర్ మాకిచ్చే చాయిస్. 2, అది ఇవ్వడానికి ఒప్పుకోని పక్షంలో నువ్వు చచ్చే చాయిస్. మరి 3వ చాయిస్ గురించి చెప్పలేదా మీ అన్నయ్య? 3వ చాయిసా? ఏంటది? చంపేస్తాను. ఆగు! వాడేం తప్పు చేశాడని వాడిని కొడుతున్నావు? నిజమే, కొట్టాల్సింది వీడిని కాదు. అన్నం పుణ్యం ఎరగని అమాయకురాల్ని ఈ అడ్డగాడికి కట్టబెడుతుంటే అడ్డుకునే దమ్ములు లేక సంబరం చూసినట్టు చూస్తున్నారు ఈ ఊరు జనం. అందుకు వీళ్ళని కొట్టాలి. వయసులో తనకంటే చిన్నదైన ఒక అసహాయరాలి జీవితం బొగ్గిపాలవుతుంటే నిమ్మక నీరెత్తినట్టు నిలబడి చూస్తుంది ఈ ఆడది. అందుకు దీన్ని కొట్టాలి. ఒక ఆడపిల్లకి తల్లివై ఉండి మరో ఆడకూతురు జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడ్డావే నువ్వు. అందుకు నిన్ను కొట్టాలి. బలి చేయడం కాదురా, ఈ పెళ్లి జరిపించడం దాని బతుకి నేను ఇస్తున్న పెద్ద వరం. దాన్ని పుట్టకేంటో తెలిస్తే ఆ పని నువ్వు చేయాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఆపి దానికి ఏదో గొప్ప సహాయం చేశాను అనుకుంటున్నావేమో. కాదు, కనీసం వీడైనా ఈ పెళ్లి ఒప్పుకున్నాడంటే కేవలం నా మాట కాదని లేక ఇంకా ఈ జన్మలో కులట కూతురికి పెళ్లి కాదు, ఈ వ్యభిచారి బిడ్డకు భర్త రాడు. కట్టు కథలు చెప్పా. ఇది కట్టు కథ కాదురా, 18 ఏళ్ల క్రితం ఈ ఊరందరి కళ్ళెదుట జరిగిన పచ్చి నిజం. దాని తల్లి ఒక కులట, ఒక వెలయాలు, ఒక భ్రష్టురాలు. ఇంకొక్క ముక్క వాగావంటే ప్రాణాలు తీస్తాను. చూడగానే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించే లక్ష్మీదేవి లాంటి ఈ బిడ్డను కన్న తల్లి తప్పకుండా ఒక దేవత అయి ఉంటుంది. అలాంటి తల్లిని కులటాన్ని నిందిస్తున్నావంటే నీకు మదమైన ఎక్కువ ఉండాలి, మతాన్ని తప్పుండాలి. మదం ఎక్కింది, మతి తప్పింది ఎవరికో ఇప్పుడే తెలుస్తాను. ఒక్క నిమిషం. చెప్పండ్రా, ఇది భర్త ఉండగానే పరాయి మగాడితో కులికిన కులట కాదా?
భర్త పరువు ఈ ఊరి పరువు తీసిన విలయాలా కాదా? భర్త చేతులతోనే తాళి తెప్పించుకున్న భ్రష్టురాలా కాదా? చెప్పండి, మాట్లాడరే. విన్నావుగా? ఇప్పుడు చెప్పరా, ఇది దేవత? దీని కూతురు మరో దేవత? మాట్లాడవేరా? మదం ఎక్కింది, మతి తెప్పింది నీకా నాకా? చెప్పు, చెప్పరా? వస్తున్నా. నువ్వా బాబు? వెళ్ళిన పని అయిపోయిందా? లోపలికి రా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మొహం ఏంటి అలా పీకిపోయింది? ఆ ఊరు నీళ్ళు పడలేదా? నీళ్లు కాదు, ఆ ఊరే పడలేదు. ఏ? ఆ ఊళ్ళో ఓ అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తోంది. ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్నే మర్చిపోయాడు. ఓ తల్లిని కులాటా నిందిస్తున్నారు. ఆ ఊరి కూడా మనకెందుకురా? అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసిరా. అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా. కానీ నేను వెళ్ళింది అత్తమడుగు. అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు. తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి. కులటా నిందిస్తున్నది నా కన్న తల్లిని. అమ్మా, అమ్మా బాబు వద్దు, లేవద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నాకు కావలసింది విశ్రాంతి కాదు బాబు, విముక్తి. మాంగళ్యవతిని విధవరాలుగా మార్చిన నా తలరాత నుంచి విముక్తి. అమ్మా ప్లీజ్, నువ్వు మాట్లాడకుండా పడుకోమ్మా. నన్ను మాట్లాడి నువ్వు ఇన్నేళ్లు నా గుండె లోతుల్లో దాచిన నిజాన్ని ఈ రోజు నీతో చెప్పుకో. నువ్వు మీ నాన్నగారు ఎంతో గొప్ప వ్యక్తి బాబు. ఆ ఊరి జనానికి కనిపించే దేవుడు ఆయన.